ఈరోజు నేను మీకు నక్క దోసకాయతో రోటి పచ్చడి చేయడం ఎలాగో చేసి చూపిస్తాను. నక్క దోసకాయతో రోటి పచ్చడి చేయడానికి కావలసినటువంటి పదార్థాలు నేను ఈ విధంగా ఒక దోసకాయ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఒక టమాటా, ఒక స్పూన్ ఉప్పు, ఆయిల్, 4 ఎల్లుల్లి రెమ్మలు, ఒక స్పూన్ జీలకర్ర, తాలింపు సామాన్లు. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి చిటపట్లు ఆడతాయి కాబట్టి మూత పెట్టుకోవాలి. దాంట్లో జీలకర్ర వేసుకోవాలి, వెల్లుల్లి రెమ్మలు, టమాటా ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగేలోపు దోసకాయ పై తొక్క తీసుకుని దోసకాయ కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఇలా చింతపండు కూడా శుభ్రం చేసుకుందాం. రోటి దగ్గరికి వెళ్ళి రోట్లో ఇవి వేసుకుని సరిపడా సాల్ట్, చింతపండు వేసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. దాంట్లో ఈ దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ముక్కలు బాగా మెత్తగా కాకుండా పచ్చాగా ఈ విధంగా దంచుకోవాలి. చూసారా, ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. తాలింపు సామాన్లు వెల్లుల్లిపాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా వేపుకొని వేగిన తర్వాత మనం ముందుగా రోట్లో దంచుకున్న దోసకాయల ముక్కల పచ్చడిలో ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నక్క దోసకాయ రోటి పచ్చడి తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.